హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్. సో ఇప్పుడే పాలు అయితే పొంగబెట్టినాము. గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినా అనమాట. మార్నింగ్ 5:30కి పాలు పొంగబెట్టినా, 2:30కి లేచినాము. ఇప్పుడు అయిపోయింది పని అంతా. చూడండి, ఇదే మా కొత్త ఇంట్లో. ఇది హాలు, ఇదంతా హాల్ ఇది. సో దీనికి అడ్వాన్స్ ఎంత, రెంట్ ఎంత నేను అంతా లాస్ట్లో చెప్తాను. సో పూజ అంతా అయిపోయింది. ఇది కిచెన్, వాష్ బేసిన్. ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, కింద ప్లేస్ ఉంది, బియ్యం అట్లా పెట్టుకోవచ్చు. ఇంకా సామాన్లన్నీ ఒక్కొక్కటే పైకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఇది బాల్కనీ ఉంది, ఆ పక్కనంతా చూడండి బాల్కనీ ఉంది. అది మళ్ళీ చూపిస్తాను. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. చూడండి, ఇది బెడ్రూమ్. పైన సెడ్జీ అంతా ఉంది, ఫ్యాన్స్ లైట్స్ అన్నీ వాళ్ళవే. పెయింటింగ్ అని అంతా అయిపోయింది. సో ఇవి కానీ పాత ఉన్నాయి, కానీ మళ్ళీ అన్నీ తీసేసి కొత్త వేయించినారు. నిన్న ఇవన్నీ డిమార్ట్లో తెచ్చుకున్నాము. స్క్రీన్స్ ఇక్కడ కానీ ర్యాక్స్ ఉన్నాయి, ఏమన్నా బట్టలు అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ వెనకాల ఇది బట్టలు హ్యాంగింగ్ చేసుకోవడానికి. సో ఇది అన్నమాట. సో ఇంట్లోకి రావాలని 2 years నుండి వెయిట్ చేస్తాంటివి. అంటే మాకు అవుట్ సైడ్ పోవడానికి ఇష్టం లేదు, అందుకే సేమ్ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయినాము. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇది వాష్రూమ్, గీజర్ కానీ వాళ్ళదే. ఇక్కడ ఒక బేసిన్ ఉంటుంది. వాష్రూమ్, గీజర్ కానీ ఓనరే. మళ్ళీ ఈ పక్క పైన కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఈ ఇంటికి రెంట్ వచ్చేసి 7,000, అడ్వాన్స్ వచ్చేసి 70,000. రెంట్ వచ్చేసి 7,000, అడ్వాన్స్ 7,000. రెంట్ 7,000, అడ్వాన్స్ 70,000. సో ఇది వచ్చేసి తిరుపతిలో తెచ్చుకోండి. సో అందుకే మేమైతే వాడలే. సో ఇప్పుడే ఫస్ట్ పైన ఎత్తిపెట్టుకోండి అనమాట. అంటే వేరే ఇంట్లో లేకపోతే వాడుకున్నామని శ్రీవారిది. సో ఇది వచ్చేసి భారతి బిందె చిన్నది. పూజ అంతా అయిపోయింది. సో ఈ స్క్రీన్ కర్టన్స్ అన్నీ నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను అర్జెంటుగా. అది ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. సో ఇలాగే రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వస్తుంటాయి, చూస్తానండి అండ్ సపోర్ట్ చేయండి.